హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజం వంటలండి. ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఈ చెడు కొలెస్ట్రాల్ని ఇంట్లో యూజ్ చేసే ఈ హోమ్ రెమెడీ ద్వారా ఈజీగా మనం తగ్గించేయచ్చు. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా దీన్ని మనం ఫాలో అవ్వాలి, ఎన్ని డేస్ దీన్ని యూజ్ చేయాలనేది నేను ఇక్కడ చెప్తాను. ముందుగా మనం 2 డేస్కి ప్రిపేర్ చేసుకోవాలి. ఎవ్రీ 2 డేస్కి దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సింది నిమ్మకాయలు, దాల్చిన చెక్క, దీంతోపాటు అల్లం, వెల్లుల్లి. ఇక్కడ నేను క్వాంటిటీ తీసుకున్నాను కదా, ఇంత క్వాంటిటీలో జస్ట్ 2 డేస్ మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఈ నిమ్మకాయలు ఉన్న ఈ గింజల్ని తీసేయాలి, లేదనుకోండి చేదుగా వచ్చేస్తుంది. మనం ఏంటంటే 2 డేస్కి ఒకసారి దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలా ఒక 20 డేస్ దీన్ని తీసుకుంటే సరిపోతుందన్నమాట. ముందుగా ఏం చేయాలంటే ఒక గ్లాస్ నిండా వాటర్లో దీన్ని బాగా ఉడికించుకోవాలి. అంటే గ్లాస్ నిండా వాటర్ వేసామనుకోండి, హాఫ్ గ్లాస్ వాటర్ మనకి ఇందులో వచ్చేంత వరకు దీన్ని కాస్త మనం బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ స్టవ్ని ఆఫ్ చేసేసాను. కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది మనం ఆయిల్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత 2-3 టైమ్స్ మనం రీయూస్ చేస్తుంటాం కదా, దానివల్ల మెయిన్గా వస్తుందన్నమాట. దీంతోపాటు ఏంటంటే మనం స్ట్రీట్ ఫుడ్ తింటుంటాం కదా, దానివల్ల కూడా వస్తుంది. అండ్ దీంతోపాటు ఏంటంటే మెయిన్గా వచ్చేది జంక్ ఫుడ్ అంటే పిజ్జాలు, బర్గర్లు. సో వీటన్నిటిని కాస్త మనం దూరం పెట్టేస్తే చాలండి, ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది అస్సలు మన దగ్గర కూడా రాదు. సో ఇక్కడ చూడండి, మనకేంటంటే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది కదా, ఈ జ్యూస్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జ్యూస్ని ఒక చిన్న గ్లాసులో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్లోకి కొంచెం హనీని యాడ్ చేసుకోవాలి. తేనె యాడ్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఈ జ్యూస్ని ఇందులోకి తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ అనేది మార్నింగే తాగేయాలన్నమాట. మనం బ్రష్ చేసిన వెంటనే తాగాలి. అది కూడా ఏంటంటే 20 డేస్ ఇలా కంటిన్యూ చేయాలి. ఈ జ్యూస్ వచ్చేసి 2 డేస్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ జ్యూస్ మనం కంటిన్యూ చేసేటప్పుడు ఎన్వి అనేది తినొద్దు. తింటే ప్రాబ్లం ఏం లేదు, కానీ బట్ ఏంటంటే మనకి రిజల్ట్ అనేది తొందరగా కనిపించదు. సో ఈ రెమెడీ మాత్రం చాలా యూస్ఫుల్ అయిన రెమెడీ. ఇంకో రెమెడీ వచ్చేసి ఏంటంటే చియా సీడ్స్ అండి. ఇక్కడ చియా సీడ్స్ కనిపిస్తున్నాయి కదా, మనకేంటంటే సబ్జా గింజలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి చియా సీడ్స్. బయట మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే ఒక గ్లాస్ నిండా వాటర్లో ఒక 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని ముందే నానపెట్టేసుకోవాలి. నానపెట్టేసిన తర్వాత నైట్ పడుకోబోయే ముందు ఈ వాటర్ని తాగేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా ఈజీ హోమ్ రెమెడీ అనమాట. ఇలా చేస్తే మనం బయట షాప్లో మందులు కూడా కొనాల్సిన అవసరం లేదు. సో మరి ఈ రెమెడీ ఎలా ఉందో మీరు ఫాలో అయ్యి ప్లీజ్ నాకు కామెంట్ చేయండి.